హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వింటర్ స్పెషల్ వెజ్ హాట్ అండ్ సవర్ సూప్ చూపించబోతున్నాను. బయట వెదర్ చల్లగా ఉన్నప్పుడు మనకి వేడివేడిగా ఏదైనా తాగాలి అనిపించినప్పుడు ప్రతిసారి టీ కాఫీలో ఎక్కువ తాగినా కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. దానికంటే ఇలా హెల్దీ అండ్ టేస్టీగా సూప్ చేసుకొని తాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీకు దగ్గు జలుబు ఉండి నోటికి ఏమీ తినబుద్ధి కాకపోయినా లేదా గొంతు నొప్పి తగ్గాలన్నా కానీ ఇలా అప్పటికప్పుడు వేడిగా సూప్ చేసుకొని తాగితే మీకు హాయిగా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ సూప్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ ఇలా ఫైన్గా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇలా సన్నగా తరిగిన జింజర్ ముక్కలు 1/2 టీ స్పూను, అలాగే సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి పీసెస్ బదులు గార్లిక్ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా వస్తాయి. దానికంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ, అలాగే 1 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ 2 టేబుల్ స్పూన్లు, అలాగే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ 2 టేబుల్ స్పూన్లు, అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న క్యారెట్ 2 టేబుల్ స్పూన్లు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి ఫైన్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నిటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ని ఇలా 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ నేను గ్రీన్ లీవ్స్ వరకే కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. సూప్ కోసము వెజిటేబుల్స్ని ఎక్కువ కుక్ చేయకూడదు. ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు వేరొక బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి వాటర్ చూడండి మరగటం స్టార్ట్ అయ్యాయి కదా. ఇలా బాయిల్ అవుతున్నప్పుడే దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల కాడలతో సహా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే దీనిలో వేసే సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది. దీనిలోనే 1 టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడరు, అలాగే 1.5 టీ స్పూను డార్క్ సోయా సాసు, రెడ్ చిల్లీ పేస్టు లేదా షెజ్వాన్ సాసు 2 టీ స్పూన్లు, అలాగే 1 టీ స్పూను షుగరు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఏమైనా సరిపోలేదు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే మనము కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. అంతా ఒకేసారి వేసుకుంటే మీకు మరీ తిక్కుగా అయిపోతుంది. మీరు కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. సూప్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చివరిగా 1.5 టీ స్పూన్ వెనిగరు లేదా నిమ్మరసము వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 1 నిమిషం బాయిల్ చేసి టర్న్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, నోటికి పుల్లపుల్లగా కారంగా ఉండే హాట్ అండ్ సవర్ సూప్ రెడీ అయిపోయింది. మీరు బయట రెడీమేడ్ ప్యాకెట్లు కొనే కంటే ఇలా ఇంట్లోనే ఎంతో హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వెజ్ హాట్ అండ్ సవర్ సూప్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.